ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటే ఏందో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటే ఏంటిది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు పూలతోటి జరుపుకునే అతిపెద్ద పండుగ ఏంటంటే బతుకమ్మ పండుగ. ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో కూడా లేదు. తెలంగాణకు మాత్రమే చెందిన పూల పండుగ మన బతుకమ్మ. ఇక్కడ బతుకమ్మ పండుగ ఎప్పుడు జరుపుకుంటాం అంటే అందరికీ తెలిసిన జనవరి ఫిబ్రవరి కాకుండా మన ఉగాది మాసంతో అంటే ఉగాది పండుగతో స్టార్ట్ అయ్యే చైత్రం వైశాఖం జ్యేష్టం అంటే మన తెలుగు నెలలు ఉన్నాయి కదా, ఆ నెలలలో ఆశ్వయుజ కార్తీ, చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం అంటాం కదా. ఆశ్వయుజ మాసం అంటే ఇది తెలుగు నెల. ఈ ఆశ్వయుజ మాసంలో ఫస్ట్ డే అంటే స్టార్టింగ్ రోజు పాడ్యమి అంటాం. అంటే పాడ్యమి విద్య తదియ అని ఉంటాయి కదా. పాడ్యమి రోజు స్టార్ట్ అయ్యి నవమి వరకు 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను మనం జరుపుకుంటాం. ఈ పాడ్యమి రోజున ఆశ్వయుజ కార్తీ స్టార్టింగ్ డేను అమావాస్య ఉంటుంది. ఈ అమావాస్యను పితృ అమావాస్య అంటాం. తెలంగాణలో తెలంగాణ మాండలికంలో మన యాసలో చెప్పాలంటే పెత్తరమాస అంటారు దీన్నే. అంటే పితృ అమావాస్యని పెత్తరమాస అని పిలుస్తారు. ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ ప్రారంభమయ్యి దసరాకి ముందు రోజు వరకు పెద్ద బతుకమ్మ లేదా సద్దల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు మన బతుకమ్మ పండుగ జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాష్ట్ర పండుగగా బతుకమ్మ పండుగను మనం జరుపుకోలేదు. అప్పుడు సమ్మక్క సారక్క మాత్రమే రాష్ట్ర పండుగ ఉండేది. ప్రస్తుతం వచ్చేసి 2014 జూన్ 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మని బోనాలను తెలంగాణ రాష్ట్ర పండుగలుగా నిర్ణయించడం జరిగింది. అంటే 2014 జూన్ 16 తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగ మన బతుకమ్మ కొనసాగుతుంది. బతుకమ్మ అంటే బతుకు ప్లస్ అమ్మ అంటే దీవించు తల్లి అని మనము ముగ్గురు దేవతలకు ఆరాధిస్తాం. ఇక్కడ ఎవరా ముగ్గురు దేవతలు అంటే గౌరీదేవి, సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవిలకు మనం ఈ బతుకమ్మ పండుగ రోజున వారిని వేడుకుంటూ ఈ బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటాం. ఈ పూలతోటి జరుపుకునే అతిపెద్ద పండుగగా మనం బతుకమ్మ పండుగను చెప్పవచ్చు. అంటే తంగేడి పూలు కానీ, బంతి పూలు కానీ, గునుగు పూలు కానీ ఇటువంటి రకాల అన్ని పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మ అంటే పసుపుతో తయారు చేసిన గౌరమ్మ అంటే గౌరమ్మ అంటే పార్వతీదేవికి చిహ్నం. గౌరమ్మను పేర్చి ఆ పూల మధ్యలో ఉంచి బతుకమ్మ సంబరాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. 9 రోజుల పాటు జరిగే ఈ బతుకమ్మ పండుగలో మొదటి రోజును ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ఎంగిలి పువ్వు అంటే ఒకరు తిన్న తర్వాత తినే పువ్వు కాదండి. భోజనాలు చేసిన తర్వాత బతుకమ్మను పేరుస్తారు. అంటే బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులు ఇంటికి వస్తారు. వాళ్ళందరికీ భోజనాలు వడ్డించిన తర్వాత సాయంత్రం అంటే తిన్న తర్వాత చేసే బతుకమ్మ కాబట్టి ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ప్రారంభం రోజున ఫస్ట్ డే అంటే ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ చేస్తారు. అంటే తిన్న తర్వాత చేసే పండుగ కాబట్టి ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ఈరోజు నైవేద్యంగా ఏం పెడతారంటే నువ్వులు నూకలతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా బతుకమ్మకి ఈరోజు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ డే వచ్చేసి అటుకుల బతుకమ్మ. అటుకులు ఉంటాయి కదా, అటుకులను నైవేద్యంగా పెట్టడం వల్ల ఈరోజు అటుకులు, పప్పు, బెల్లం ఈ 3 నైవేద్యంగా పెడతారు కాబట్టి సెకండ్ డేను అటుకుల బతుకమ్మ అంటారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. అంటే ముద్దపప్పు అంటే తడిబియ్యం, పాలు, బెల్లం వీటిని నైవేద్యంగా పెడతాం కాబట్టి 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఇంకో విషయం ఏంటంటే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఈ 3 రోజులు కలిపి గౌరీదేవి అంటే శివుడి సతీమణి అయిన పార్వతీదేవిని గౌరీదేవి అంటారు. ఈ గౌరీదేవి సౌభాగ్యంకు గుర్తుగా ఫస్ట్ 3 డేస్ ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 4th డే అంటే 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. ఈరోజు కూడా తడి బియ్యం, పాలు నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా అట్ల బతుకమ్మ అంటే అట్లు ఉంటాయి కదా దోశల్లాగా, వీటిని నైవేద్యంగా సమర్పించడం వల్ల 5వ రోజు అట్ల బతుకమ్మ అంటారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. అంటే ఈరోజు సాధారణంగా బతుకమ్మని పేర్వరు అంటే పేర్చరు, బతుకమ్మని పేర్చరు, బతుకమ్మ కూడా ఆడరు. తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో బతుకమ్మ ఆడతారు, కానీ బతుకమ్మ పేర్చకుండా మామూలుగా పాటలు పాడుతూ రౌండ్గా తిరుగుతూ బతుకమ్మ ఆడతారు. కానీ 6వ రోజు మాత్రం అలిగిన బతుకమ్మ అంటారు. ఇక్కడ నైవేద్యం కూడా పెట్టరు. ఈ 6వ రోజు పండుగనే లలిత పంచమి అని కూడా అంటారు. 6వ రోజు పండుగని 7వ రోజు
వేపకాయల బతుకమ్మ అంటే వేప పండ్లు ఏం పెట్టరు, వేపకాయల ఆకారంలో ఉన్నటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తారు. కాబట్టి 7వ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు. వేపకాయలను నైవేద్యంగా పెడతారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటే వెన్న, నువ్వులు, బెల్లం ఈ 3 కలిపి నైవేద్యంగా పెడతారు. కాబట్టి 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. దీనినే పెద్ద బతుకమ్మ అంటారు. దసరా పండుగకు ముందు రోజు ఉంటుంది. ఇక్కడ చిత్రాన్నం, పెరుగన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం ఈ పదార్థాలను నైవేద్యంగా పెట్టి చివరి రోజు బతుకమ్మ ఆడడం జరుగుతుంది. దాదాపు 9 రోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతిరోజు స్త్రీలందరూ బతుకమ్మని ప్లేట్లలో తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసిన తర్వాత ఆ ప్లేట్లోనే ఆ నీటిని తీసుకొచ్చి ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అంటూ స్త్రీలు ఈ మలిముద్దలు పంచుకుంటారు. అంటే మలిముద్దలు ఒకరికొకరు అంటే ప్రసాదంలాగా పెట్టడం జరుగుతుంది. మలిముద్దలు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివే వారికి ఈ మలిముద్దలు అంటే ఏంటిది అనేది గతంలో అడిగారు. బెల్లం రొట్టెతో పాటు చేసిన ఈ ప్రసాదాన్నే మలిముద్దలు అంటారు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. బతుకమ్మ పండుగలో ఈ అన్ని పూలలో వల్ల శ్రేష్టమైన పువ్వు ఏంటంటే గుమ్మడి పువ్వు అని చెప్తారు. గుమ్మడి పువ్వు అంటే గుమ్మడి పువ్వులో కేసరాలు ఉంటాయి. ఈ కేసరాలు గౌరమ్మకు చిహ్నం, అంటే పార్వతీదేవికి చిహ్నంగా ఈ కేసరాలని చెప్పవచ్చు. అదేవిధంగా ఫస్ట్ 3 days బతుకమ్మ అంటే తొలి 3 రోజులలో గౌరీదేవికి సౌభాగ్యంగా చెప్పవచ్చు. తర్వాత 3 days 4th, 5th, 6th daysలో ఈ బతుకమ్మ ఆడేవారు లక్ష్మీదేవికి సౌభాగ్యంగా, లక్ష్మీదేవి సంపదకు చిహ్నంగా చెప్పవచ్చు. అదేవిధంగా చివరి 3 days వచ్చేసి సరస్వతి దేవి అంటే జ్ఞానానికి చిహ్నంగా చివరి 3 రోజులను మనం బతుకమ్మ పండుగలో చేసుకోవడం జరుగుతుంది. సింధు తులాని హీరోయిన్గా నటించినటువంటి బతుకమ్మ సినిమాకు దర్శకుడు ఎవరంటే టి ప్రభాకర్. ఈ కాంపిటేటివ్ పరంగా ఇది గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎంగిలిపు బతుకమ్మ జరగబోతోంది. కాబట్టి వీళ్ళందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.